సర్టిఫికేట్లు కూడా జారీ చేయడం, మరి ఆ రైతాంగం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ తాతలు ముత్తాతలు జీవనం సాగించారు, వీళ్ళ భవిష్యత్తు మొత్తం అక్కడే ఉంది. వాళ్ళ పిల్లలు మునిమనుమలు వచ్చి ఉన్నారు కానీ మరి సమస్య తీరలేని పరిస్థితి అయింది. గవ్వే కాగితాలు పట్టుకొని మరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అనంటే, మరి ఆ రోజు ఒకరు 50B ORC సర్టిఫికేట్లు ఇస్తే, ఆర్డీఓ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి అధికారం కేవలం కలెక్టర్ గారికి ఉంటది. మరి ఆర్డీఓ ఇచ్చినటువంటి ఓఆర్సీలను ఆర్డీఓని రద్దు చేయడం మరి ఎంట్ర కుట్ర దాగి ఉందనేది ఇది ఒకదానికి నిదర్శనం. అంతేకాకుండా మరి ఆ బలరామకృష్ణ గారి నుంచి జీపీఏ తీసుకున్నటువంటి ఎకరాలకు వాళ్ళ వారసులని చెప్పుకొని డబ్బల్ త్రిబుల్ గా మరి రైతులకు అమ్మినారు. వీరు ఆల్రెడీ సాగు చేసుకుంటున్నారు, వీరు దాంట్లోనే పంటలు అమ్ముకుంటున్నారు. ఎందుకు దానికి నిదర్శనం అంటే, నేనే సహకార సంఘానికి చైర్మన్ కాబట్టి మరి మా ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ గత 5-6 సంవత్సరాల నుంచి ధాన్యం కొని వాళ్ళ అకౌంట్ లోనే మరి పైసలు వేస్తున్నాం. గదే దానికి నిదర్శనం. మరి ఈ రోజు రాత్రికి రాత్రి పట్టా పేరు మార్పిడి అనే విషయంతో మరి ఇది ప్రోబిటెడ్ లో ఉంది. మరి ప్రోబిటెడ్ లో ఉన్నదానికి కొంచెం ప్రాసెస్ ఉంటది. మరి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ త్రూ ప్రాపర్ జారాల ద్వారా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే అది ప్రోబిటెడ్ లకు తీయాలని చట్టం చెప్తుంది. కానీ రాత్రికి రాత్రే ఇవాళ పలాని రవి అన్న ఏదైతే ఆయన మారాలి పేరు అని అంటే ఆయనది ప్రోబిటెడ్ లకు పోతుంది. ఆర్సీ కోర్టు నెంబర్ ద్వారా ఆయన పేరు మార్పిడికి సుమారు 80 నుంచి 88 ఎకరాలు ఆల్రెడీ పేర్లు కూడా ఇప్పటికీ మారడం జరిగింది. మరి ఏ కారణం లేకుండా కూడా ఆర్డీఓ గారు ఉటావుటిన రాత్రికి రాత్రే నోటీసులు వాట్సాప్ల ద్వారా నోటీసులు వస్తున్నాయి. ఆ నోటీసులు అందుకొని వీరు పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కంటే ముందే మరి ఆడ పేర్లు మారిపోతున్నాయి. అంటే ఎంత దారుణం జరుగుతుంది అని అంటే, ఇది వాళ్ళు చెప్పుకోలేనటువంటి బాధ ఇవాళ ఈ రైతాంగం ఉంది. కానీ ఇవాళ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఈ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన మీద ఉంది. కాబట్టి ఎక్కడికైనా మరి రైతుల పక్షాన ఉండాలి, నిలబడాలి, కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే చాలా ప్రమాదం ఉంది. ఈ మేడ్చల్ జిల్లాలోనే చూసుకుంటే ముఖ్యంగా 22A ద్వారా ఆయల కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేనటువంటి అన్ని వర్గాలను మరి చూసుకుంటే ఆయల కేవలం 16 లక్షల ఎకరాలు వక్స్ గాని, మిగతా దేవాదాయ శాఖ గాని, కోర్టు కేసులు గాని, వివిధ రకాలు ఉన్నటువంటి కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే మరి 22లో ఉంటే ఇవాళ దాన్ని 1 కోటి ఎకరాలకు తీసుకుపోయిన ఘనత మాత్రం ఈ రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కిందనే విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లే చూస్తే రాత్రికి రాత్రే ఈ జాగల్లో ఎవరో వస్తున్నారు, ఎవరి పేర్లో మారిపోతున్నాయి. మొత్తానికి మొత్తం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసే విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పోయినటువంటి జనరల్ గా మన గ్రామంలో చెప్తారు, ఎక్కడ పోయినా మొక్కని దేవుడు లేడు, మొక్కని రాయలేదు అన్నట్టు చిన్న అటెండర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ దాకా కాళ్ళు పట్టుకొని బతిమిలాడినటువంటి మా ఈ రైతాంగం కాగితాలు పెట్టుకొని రోజు వారిగా చేసుకుంటూ పోయినా కానీ ఎవరు కనికరిస్తలేరు. దయచేసి ఇప్పటికైనా 1965 సంవత్సరం నుంచి 1975 సంవత్సరం వరకు ఓఆర్సీలు ఇష్యూ చేసి ఆయల్ల రికార్డులు ఏవైతే ఉన్నాయో గా రికార్డుల ప్రకారం వీళ్ళందరికీ చేస్తే 100% వీళ్ళకు న్యాయం జరుగుతుంది. ఆ నిజమైన రైతులే వాళ్ళు ఉంటారు. పొజిషన్ లో ఒక ఎకర గాని ఒక గుంట లేనటువంటి వ్యక్తులకు ఈ రోజు మరి పట్టా మార్పిడి జరుగుతుంది. మరి భూభారతి అని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి ఈ చట్టంలో క్లియర్ గా మొటేషన్ చేసే కార్యక్రమం గాని, సక్సెషన్ చేసే కార్యక్రమం గాని, నాలా కన్వర్షన్ గాని చేయాలంటే మరి ఆయన పొజిషన్ లో ఉండాలి, ఆయన పొజిషన్ చూపించాలి. మరి ఇవాళ ఈ రెవెన్యూ అధికారులను ఈ వేదిక ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఏ పొజిషన్ ఉందని చెప్పి మరి ఇవాళ పేరు మార్పిడి జరుగుతుందనే విషయాన్ని కూడా మరి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో దాచుకుంటాము, మేము 4 గోడల మధ్య ఉంటాము, మానున్నటువంటి పైన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మా మీద అధికారం చెలాయిస్తున్నారు అని చెప్పి ఏదైతే చేస్తే వాళ్లకు దాగుడు మూతలు చేస్తే రేపు వచ్చేది 2 సంవత్సరాల్లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ ఖాయం. ఆ తర్వాత మీరు ఏ దగ్గర జాక్కున్నా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి ఈ రైతాంగానికి న్యాయం చేసే కార్యక్రమం మాత్రం జరుగుతుందనే విషయాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, దయచేసి మా గౌరవ పార్టీ పెద్దలందరికీ మరి రైతాంగం పక్షాన ఒక రైతు నాయకునిగా, ఒక రైతు బిడ్డగా, నిజమైన నేనే రైతును కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎంత దూరమైనా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరొకసారి గుర్తు చేస్తున్న మా ప్రవీణ్ కుమార్ సార్ గారికి
పిల్లల్ని ఎంతైతే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంత ఈజీగా అయితే మీరు ఎక్కించగలిగిరో ఈ సమస్యను కూడా భుజాన వేసుకొని అంతే ఈజీగా తీసుకుపోవాల్సిన అవసరం బాధ్యత మీ మీదనే ఉందని చెప్పి గుర్తు చేస్తూ, ఎందుకంటే మొన్ననే చూసినాం ఎక్కడో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే పట్టు విడువని విక్రమార్కుల్లాగా మరి చీల్చి చెండాడి అమ్మాయికి న్యాయం జరిగేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత మీకే దక్కింది. కాబట్టి ఈ రైతాంగం పట్ల కూడా ఎల్లవేళలా అండగా ఉండి ప్రతి నిమిషం ప్రతి క్షణం మరి రైతాంగానికి అండగా ఉండాలని మా ఎమ్మెల్యే గారు కూడా రైతాంగం పట్ల స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులమంతా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఇక్కడే షామీర్పేట సహకార సంఘం ఉంది, రైతులది సహకార సంఘం అంటే రైతులది, ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా మరి బ్రహ్మాండంగా ఆఫీస్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు చేసుకోనికి అన్ని వసతులు మీకు కల్పించి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ. దీంట్లో ఇంకొక సమస్య ఇటు సార్, హైకోర్టు స్టే ఇచ్చి కొన్ని నెంబర్ల మీద లావాదేవీలు జరపొద్దని చెబితే గిట ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీటిని పక్కన పెట్టి హైకోర్టు గిట పక్కన పెట్టి వాళ్ళు లావాదేవీలను జరిపించడం, పెద్దవాళ్లకు రాత్రి కట్టపెట్టడం. ఒక ఐటీసీ పెద్ద కంపెనీదే, దేశంలో పేరు మోసిన కంపెనీదే ఒక 50 ఎకరాలు ఒక రాత్రి మారడం, మరి చిన్న సన్నకారు రైతులను మధ్యవర్తులను పంపించి బెదిరించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. జరిగిన రోజు ప్రవీణ్ అన్న గారు హాస్టళ్ల గురించి ధర్నా చేసి ఆ రోజు పోయి అన్నగారికి నేను లెటర్ ఇవ్వడము, అన్న స్పందించిండు. అన్న స్పందిస్తే 100% రైతులు గడ్డ మీద పడతారని అనుకున్నా. అన్నగారు వచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు, శిరసాభివందనం ప్రవీణ్ అన్న గారికి మరొకసారి. కావున ఇప్పుడు రాయుడి లక్ష్మారెడ్డి అన్న గారి వారి యొక్క చైర్మన్ గారు, మూడింతలపల్లి చైర్మన్ గారిని గిట వారి యొక్క రైతుల తరఫున సంఘీభావన కానీ వారి యొక్క మద్దతు కానీ తెలిపాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే షామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బొమ్మరాజ్పేట్ భూ బాధితుల తరఫున ధర్నాకు విచ్చేసినటువంటి మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారికి, మల్లారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి అన్న గారికి, మధుకర్ రెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఏదైతే ఇంతకుముందుకు మధుకర్ రెడ్డి మాట్లాడినట్టు బొమ్మరాజ్పేట ఇష్యూది వాళ్ళు ఇచ్చినటువంటి ఓఆర్సీలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లే కానీ అవి 40-45 సంవత్సరాలకి ఇచ్చి ఈ రోజు మళ్లీ దాన్ని భూమిని మిగతా వాళ్ళ పేర్ల మీద మార్చేటటువంటి దుష్ప్రచారాన్ని ఆ రోజు ధరణి తెచ్చిన తర్వాత అవన్నీ మామూలు ప్రోగ్రామ్స్, అవి అన్ని అవకతవకలు జరిగినాయని దాన్ని చాలా దుష్ప్రచారాలు చేసినటువంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళు పొజిషన్లు ఉన్న రైతులకి 40-50 సంవత్సరాల తర్వాత ఈ కొత్త భూభాగవతం తీసుకొచ్చి మరి ఆ ధరణికి మరి ఈ భూభారతికి ఏం తేడా? ఆ రోజు పెద్ద అయినా ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాలనే మోటేషన్ చేసుకొని పాస్బుక్ ఇప్పించి రైతులకి అధికారుల బారి నుంచి కాపాడి ఆయన ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మంచి కార్యక్రమం చేసి ఆ రోజు ఆయన ధరణి పోర్టల్ లాంచింగ్ చేసి మాకు తెలుసు రైతులకు ఎంత బాధ ఉంటుందో. భూములు కొన్న తర్వాత మొటేషన్లు కాకుండా ప్రతి ఎంఆర్ఓల చుట్టూ సంవత్సరాలు తిరిగిన తర్వాత గిట కొంతమందికి పాస్బుక్లు దాకపోయేది. కానీ ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఏ రైతైనా భూమిని వాళ్ళు మొటేషన్ చేసుకోవాలన్నా మరియు కన్వర్షన్ చేసుకోవాలన్నా 1 గంట సేపట్లో రికార్డు క్లియర్ ఉంటే అదే ఆఫీసులో సర్టిఫికెట్ ఇచ్చేటువంటి ఆ సంస్కారం తెచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు చేస్తే దాన్ని మీకు చాటగాక దాన్నున్న రికార్డులు పరిశీలించకుండా కొత్తగా పాత రైతులను తీసుకొచ్చి ఈ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే మరి ఆయనకి ఇచ్చినటువంటి అధికారులే కానీ ఆయన పెట్టుకున్నటువంటి ఏఐఎస్పీ అధికారులే కానీ ఈ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ మా అధికారులు కానీ మేము కానీ మా అధిష్టానం కానీ రైతులకు అన్యాయం జరిగితే ఏ రోజు గిట ఉపేక్షించేది కాదు. రైతులు అనేది అన్న